విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని చెంచల్గూడ జైలుకు తరలించారు. నిన్న రాత్రి గజ్వేల్లో ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు 6 గంటల పాటు విచారించారు. అనంతరం ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని పోలీసులు హెచ్చరించారు. జడ్జింట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుణ్ణి పోలీసులు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి పల్లవి ప్రశాంత్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. गेट में सॉरी ఇక బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చేయాలి అన్నారు. బిగ్ బాస్ షో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద వీరంగం చేశారని మండిపడ్డారు. ఈ గొడవపై 2 కేసులు నమోదయ్యాయి అన్నారు. కానీ ఈ కేసుల్లో హీరో నాగార్జున పేరు లేదని తెలిపారు. మొత్తం 8 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసమయ్యాయని, హీరో నాగార్జునపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టుకు లేఖ రాశాను అంటున్న లాయర్ అరుణ్ కుమార్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టుకు న్యాయవాది అరుణ్ కుమార్ ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. మరోవైపు మానవ హక్కుల కమిషన్ కూడా ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. బిగ్ బాస్ షోలో జరుగుతున్నటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా బిగ్ బాస్ షోలో పల్లవి ప్రశాంతే కాదు, ఇందులో నాగార్జునపై కూడా కేసు నమోదు చేయాలి, నాగార్జున్ను అరెస్ట్ చేయాలంటూ కూడా మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించినటువంటి అడ్వకేట్ అరుణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మీరు ఈరోజు ఇటు తెలంగాణ హైకోర్టుకు లేఖ కావచ్చు, హెచ్ఆర్సీకి మీరు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇందులో కంప్లైంట్లో ఎలాంటి అంశాలను పేర్కొన్నారు? ఈ అంశాలు ప్రధానంగా నాగార్జున్ను మీరు ఎక్కువగా అంటే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీ కంప్లైంట్లు ఏమున్నాయి? సార్, కంట్రిబ్యూటర్ ఎవరు? అక్కినేని నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత ఖచ్చితంగా నాగార్జున. మరి కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్, ఇది నిర్వహణ లోపం. ఇది అంటే మాబ్ను కంట్రోల్ చేయలేనప్పుడు మీరు కార్యక్రమాలు నిర్వర్తించవద్దు. ప్రభుత్వ ఆస్తి మొన్నే చూసినాం మనం, 10-20 రోజులైంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కొరకు ఇచ్చిన ఆర్టీసీ బస్సులను ధ్వంసం, ఆర్టీసీ బస్సులు ఏం తప్పు చేసినాయి? ఇట్లాంటి ఇన్సిడెంట్లో అంటే దాదాపు అమ్మాయిల్ని 100 రోజుల పాటు నిర్బంధించడమే అంటాము అది బిగ్ బాస్ షో అనేదని చాలా మంది రెస్పాండ్ అవ్వడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మీరు ఏమైనా మీ పిటిషన్లో పేర్కోవడం జరిగిందా? ఖచ్చితంగా పేర్కొనడం జరిగింది. మీటూ అనే కాన్సెప్ట్ బాంబేలో ఇబ్బంది పడ్డ తర్వాత హిందీ హీరోయిన్లు, తమిళనాడులో తమిళ హీరోయిన్లు, తెలుగులో కూడా మీటూ కాన్సెప్ట్ అనేది వివాదాస్పదమైంది కేవలం బిగ్ బాస్ షో వల్లనే. మాధవీలత గారు ఆ రోజు ఆరోపణలు చేయడం జరిగింది. నన్ను ఇబ్బంది పెట్టినరు, నన్ను ఆఫర్ అడిగినరు, అయితేనే నాకు అవకాశం ఇస్తారు అన్నారని స్పష్టంగా అయితే విచారణనే లేదు. అప్పట్లో ఉన్న ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసింది, కరెక్ట్, అది అందరికీ తెలిసిన విషయమే. అది అయిపోయింది. స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చుకుంటున్నారు ఒక 20 రోజుల నుంచి తెలంగాణ ప్రజలు. అద్భుతంగా ముందుకు పోతున్నాం. బస్సుల్లో స్త్రీలకు ఫ్రీ ఇచ్చిన తర్వాత అసలు ఈ ఇన్సిడెంట్లో జరుగుతున్న ఆడవాళ్ళని ఎవరైనా ఎగ్జామిన్ చేసినారు ఈ రోజు వరకు? నారాయణ గారు, సిపిఐ నారాయణ గారు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. ఆయన చెప్తున్నారు అక్కడ జరుగుతున్న అక్రమాలు జరుగుతున్నాయని. ఆయన బాధ్యత లేని వ్యక్తి కాదు కదా, బాధ్యతాయుతమైన ఒక పార్టీకి అధినేతగా వ్యవహరించడం. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన పెద్ద నేత. ఎందుకు ప్రభుత్వం, పోలీసులు దాని మీద చర్య తీసుకోవట్లేదు? మహిళా కమిషన్ను కూడా మేము ఆశ్రయించబోతున్నాం. వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగిందా లేదా అనేది కనుక్కోవాలి. ఖచ్చితంగా ఒక అట్రాసిటీనే ఇది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగింది, వివాదాస్పదం ఎప్పుడైతుంది? ఎవరికైనా కానీ అగ్రీవ్డ్ పార్టీ అందులో ఎవరికైనా నష్టం జరిగితే అంటే ఇప్పుడు వాళ్ళు ఏం రాసుకున్నారు, అగ్రిమెంట్లు ఇచ్చిండ్రు మాకు అని చెప్తున్నారు. అగ్రిమెంట్లో వచ్చింటే ఇచ్చిండొచ్చు మీకు, కానీ అది మస్ట్ బి బౌండెడ్ బై లా. చట్టబద్ధంగా ఉందా లేదా అనేది ఎవరు చూడాలి? ఇప్పుడు మీరు అన్నీ కూడా అగ్రిమెంట్లను కూడా ఎగ్జామిన్ చేయాలి. తారలతోన
సామాన్యులతోన వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని హౌస్లో పంపించి 100 రోజులు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు అనేది కూడా చూడాలి. ఫైనల్ గా ఇప్పుడు మీరు హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది, మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను ఫిల్గా స్వీకరించాలనేది మీరు చెప్తున్నటువంటి మాట. ఆ లేఖలో ఈ అంశాలే పేర్కొన్నారు, ఇంకా తెలంగాణ హైకోర్టుకి ఏ అంశాలను మీరు చెప్పడం జరిగింది? అందులో అమ్మాయిల పైన ఏమైనా అకృత్యాలు జరిగి ఉంటేదని ఎగ్జామిన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం బిగ్ బాస్ షో ఇప్పుడు వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టుతో పాటు హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, దర్యాప్తు జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయనేది పిటిషనర్ యొక్క ఉద్దేశం. మరి చూడాలి ఏం జరగబోతుందనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్ర.